హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్యామ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను వేడి చేపల పులుసు అయితే రెడీ చేసుకుని చూసేద్దాం. నీట్గా క్లీన్ చేసిన 1 kg చేపను అయితే తీసుకున్నాను. ఆ చేపల్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అయితే తీసుకున్నాను. మేము కారం కొంచెం తక్కువ తింటామండి, మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇవైతే బాగా కలుపుకోవాలండి. ఇవి ముక్కలన్నిటికీ బాగా పడితే అది మసాలా అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక మూత పెట్టి ఒక 1/2 అవర్ అయితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 2-3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఆవాలు కొంచెం చిన్నవి కాబట్టి నేను 1/2 స్పూనే తీసుకున్నానండి. తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు తీసుకొని వీటిని వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చినప్పుడు తీసేసి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ పొడి చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత నేనైతే 2 టమాటాలను అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మిక్సీ పడతాను కాబట్టి. ఈ కోసుకున్న ముక్కలను అయితే మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. 2 ఇంచుల పచ్చి అల్లం అయితే తీసుకోవాలండి. తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకొని ఇవన్నీ కచ్చపచ్చగా అయితే కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి చేపల పులుసుకు. ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. తర్వాత కొంచెం కరివేపాకు. నేను ఇక్కడ మెంతుల్లో అయితే అందులో అయితే మిక్సీ పట్టలేదండి, అందుకని ఇక్కడ వేసుకున్నాను. మిక్సీ పట్టేస్తే ఏంటంటే కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది గిన్నెలో వేసేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కోసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే వేపుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం పసుపు, 1 స్పూన్ 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే కారం వేసుకోవచ్చు. తర్వాత నేను మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకున్నానండి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. కొద్దిసేపు అలా ఉంచితే ఏంటంటే ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఏంటంటే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో తీసాను అనుకున్నాను, కానీ మొత్తం చింతపండు వేసింది అయితే వీడియో తీయలేదండి. ఒక 100 గ్రామ్స్ చింతపండు పులుసు అయితే వేసుకున్నాను నేను. తర్వాత అవి కొంచెం మరిగిన తర్వాత చేపలను అయితే వేసుకోవాలండి. చేపలు వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఇలాగ అవుతుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఏంటంటే చేపల ముక్కలను తిరిగేసుకోవాలి. చాలా స్లోగా అయితే తిరిగేసుకోవాలండి, లేకపోతే చేప ముక్కలు అనేది విడిపోతాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే సాల్ట్ అయితే చూసుకున్నానండి, కొంచెం తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకుని తిప్పుతున్నాను. మీకు ముక్కలు విడిపోతాయంటే ఇలాగ గిన్నె చుట్టూరు పట్టుకొని అయితే తిప్పితే ముక్కలు అనేది విడిపోవండి. తర్వాత నేను కొత్తిమీర అయితే పులుసు మరిగేటప్పుడు అయితే వేస్తాను, టేస్ట్ బాగుంటుందని, కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తుందని. అంతే అండి, వేడి చేపల పులుసు రెడీ. ఇది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చేపల పులుసు చేసుకునే దానికంటే తర్వాత రోజు తింటే చేపల పులుసు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందంట.